హాయ్ అండి. సో, ఎల్ఎల్‌బీ చేయాలనుకునే వారికి ఒక గుడ్ న్యూస్. మనకి దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 3 ఇయర్స్ ఎల్ఎల్‌బీ డిగ్రీ కోసం మాత్రమే. సో, దీంట్లో మనకి 5 ఇయర్స్ ఎల్ఎల్‌బీ కూడా ఆఫర్ చేస్తారు. ఎల్ఎల్ఎం అదేవిధంగా పీహెచ్‌డీ ఇట్లాంటివన్నీ అదర్ కోర్సెస్ ఉన్నాయి. బట్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మాత్రం 3 ఇయర్స్ ఎల్ఎల్‌బీ డిగ్రీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి. సో, దీనికి సంబంధించి మనకి ఇక్కడ 3 ఇయర్స్ ఎల్ఎల్‌బీ నోటిఫికేషన్ అని ఒక పీడిఎఫ్ అయితే ఉంది. ఆ పీడిఎఫ్ ఓపెన్ చేస్తే మీకు క్లియర్‌గా దాంట్లో మొత్తం డీటెయిల్స్ ఇంక్లూడింగ్ అబౌట్ ద యూనివర్సిటీ అండ్ వైస్ ఛాన్సలరు ఇట్లా మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే ఇదంతా మీరు తిరిగ్గా చూసుకోవచ్చు. బట్ నేను మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం దీంట్లో డిస్కస్ చేసి చెప్దాం అనుకుంటున్నాను. సో, మెయిన్‌గా ఏంటంటే మీకు క్వాలిఫికేషన్ అదే ఎలిజిబిలిటీ ఎవరు దీనికి రాయొచ్చు ఏంటి అనేది ఇదంతా కూడా మీకు యూనివర్సిటీ గురించే అనమాట మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో, ఎలిజిబిలిటీ ఏంటి అని అంటే మీరు మెయిన్గా డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలన్నమాట. 10+2+3 ప్యాటర్న్లో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి కానీ ఏదో కాలేజ్ నుంచి మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. సో, చేసిన వాళ్ళు ఈ టెస్ట్ అంటే ఈ యూనివర్సిటీ ఒక టెస్ట్ కండక్ట్ చేస్తుంది, డిఎస్ఎన్ఎల్యు డిఈటి అని, దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ డిఈటి, ఓకే, అనే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ, మీకు స్కోర్ను బట్టి తర్వాత కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. సో, దాని ప్రకారంగా మీకు అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో, దీంట్లో మొత్తం 3 ఇయర్స్ ఎల్ఎల్బికి 60 సీట్స్ ఇంటేక్ ఉంది. ప్లస్ ఇంకొక 6 సూపర్ న్యూమరరీ సీట్స్ ఉన్నాయి. మొత్తం 66 సీట్లు అయితే దీంట్లో ఉంటాయన్నమాట. సో, దీనికి సంబంధించి అదర్ రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా యాజ్ యూజువల్గా ఉంటాయి. అండ్ మీరు పర్సంటేజ్ ఆఫ్ ఈ డిగ్రీలో పర్సంటేజ్ ఎంత ఉండాలి అని అంటే మినిమము మీకు జనరల్ కేటగిరీ అయితే 45% ఉండాలి. బీసీ కేటగిరీ వాళ్ళకైతే 42%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 40% డిగ్రీలో ఉంటే సరిపోతుంది అనమాట. ఎంతకంటే తక్కువ ఉంటే మాత్రం తీసుకోరు, ఎక్కువ ఉండాలి. ఓకే, అలా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి అప్లై చేయండి ఎగ్జామ్కి. అదర్వైజ్ మీరు చేసిన ఉపయోగం లేదు. సో, మొత్తం నంబర్ ఆఫ్ సీట్స్ 66 అని చెప్పాను కదా, 66 ఈ విధంగా మనకి డివైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అన్రిజర్వ్డ్ అంటే ఓపెన్ కేటగిరీ, ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్. అదేవిధంగా దీంట్లో మళ్ళీ ఏపీ స్టేట్ కోటా అని సపరేట్గా ఉంటుంది ఏపీ క్యాండిడేట్స్కి. అది కాకుండా ఇంకా అదర్ దాన్ ఏపీ స్టూడెంట్స్ ఎవరైనా వస్తే వాళ్ళకి సంబంధించి వాళ్ళకు కోటా సపరేట్గా ఉంటుంది. అదేవిధంగా ఫారెన్ నేషనల్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఎన్ఆర్ఐ క్యాండిడేట్స్ ఇట్లాంటి వాళ్ళకు కూడా ఒక 6 సీట్లు కేటాయించడం జరిగిందనమాట. సో, ఇలా ఎవరైనా సరే ఈ యూనివర్సిటీలో మీరు అడ్మిషన్ తీసుకొని ఎల్ఎల్బి అయితే కంప్లీట్ చేయొచ్చు. సో, మరి ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ చూడండి, అడ్మిషన్ ఫీజు, తర్వాత అకాడమిక్ ఫీజు, స్టూడెంట్ వెల్ఫేర్ ఫీజు, అదర్ అకాడమిక్ యాక్టివిటీస్ ఫీజు, ఇంటర్నెట్, జర్నల్స్, లైబ్రరీ ఫీజు, బిల్డింగ్ మెయింటెనెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, స్పోర్ట్స్, అకామిడేషన్, మూట్ కోర్టు, అల్యూమ్ని, ఓకే, లైబ్రరీ డిపాజిట్, క్యాంటీన్, సెక్యూరిటీ డిపాజిట్, ఇవన్నీ కలిపి మీకు ఆల్మోస్ట్ 2,30,000 పర్ యానం అయితే వస్తుందన్నమాట. ఒకవేళ మీరు నేషనల్స్, ఫారెన్ నేషనల్స్ కానీ లేదంటే ఎన్ఆర్ఐ క్యాండిడేట్స్ అయినట్లయితే అప్ టు 3 lakhs పర్ యానం వరకు వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు మరి దీనికి అప్లై చేయాలంటే ఎలా అంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది లేదు దీంట్లో. ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, ఇది ప్రింట్అవుట్ తీసుకొని ఇదంతా కూడా మీరు ఫిల్ చేసి, ఓకే, సైన్ చేసి ఫోటో దీనిపైన పెట్టేసి మీ సిగ్నేచర్ ఇవన్నీ కూడా పెట్టేసి మీరు ఒక డీడీ తీయాల్సి ఉంటుంది. డీడీ కానీ లేదంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయినా పర్వాలేదు. అప్లికేషన్ ఫీజు మీరు ఆన్లైన్ పేమెంట్ అంటే ఐ మీన్ మీ గూగుల్ పే నుంచి కానీ లేదంటే డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళి ఆ అకౌంట్లో డిపాజిట్ చేయడం కానీ ఇట్లాంటివి కూడా చేయొచ్చు. సో, ఓసీ వాళ్ళైతే 2,500 రూపీస్ అప్లికేషన్ ఫీజు, బీసీ ఓబీసీ వాళ్ళైతే 2,200 రూపీస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 1,800 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనమాట. ఓకే, సో మరి ఆ అప్లికేషన్ ఫీజు ఎక్కడ డిపాజిట్ చేయాలి అని అంటే మీరు గూగుల్ పే నుంచి కానీ లేదంటే బ్యాంకుకి వెళ్ళి ఏదైనా మీ బ్రాంచ్ ఉన్న చోటుకి వెళ్ళి అక్కడ మీరు ఈ అకౌంట్లో డైరెక్ట్గా మీరు ఆ అమౌంట్ డిపాజిట్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ అప్లికేషన్ ఫామ్లో మీరు ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, యూటీఆర్ నెంబరు, ట్రాన్సాక్షన్ ఐడి, అమౌంట్, డేటు, నేమ్ ఆఫ్ ది బ్యాంక్. ఓకే, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు దాంట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, దీని తర్వాత మరి ఇదంతా అయిపోయింది, అప్లికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏ రోజు ఉంటుంది అని అంటే June 28న మీకు ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ ఎగ్జామ్కి మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. వెన్యూ ఎక్కడ అని అంటే సేమ్ ఇదే యూనివర్సిటీలో, విశాఖపట్నంలో ఆ యూనివర్సిటీలోనే ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ఎగ్జాము. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి
100 క్వశ్చన్స్కి మీకు ఈ ఎగ్జామ్ ఉంటుంది. 100 క్వశ్చన్స్కి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్స్ అని చెప్తున్నారు. ఓకే, దీంట్లో ఉండే సబ్జెక్టులు జనరల్ నాలెడ్జ్, లీగల్ యాప్టిట్యూడ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇవి ఉంటాయన్నమాట. ఓకే, సో అట్లీస్ట్ మీకు 35% అంటే 100కి 35 మార్క్స్ కంపల్సరీ రావాల్సి ఉంటుంది మీరు దీంట్లో క్వాలిఫై అవ్వాలంటే. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే నో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట. అంటే వాళ్ళకి 0 వచ్చినా కూడా మీరు అట్లీస్ట్ ఎగ్జామ్కి అప్లై చేసి అటెండ్ అయ్యి ఉంటే చాలు. మీకు 0 మార్కులు వచ్చినా కూడా మేబీ మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. కాబట్టి ఇది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా దీన్ని అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ డాక్యుమెంట్స్ అంతా కూడా గో త్రూ అవ్వచ్చు. లేదు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మన స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్లో కాంటాక్ట్ చేయొచ్చు మీరు. ఓకే, సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేసి మీరు ఫాలో చేస్తూ ఉండండి ఛానల్ని. మీకు ఇట్లాంటి అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. లా సెట్కి, మన తెలంగాణ లా సెట్ లేదా ఏపీ లా సెట్, వీటికి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రొసీజరు ఇట్లాంటివన్నీ కూడా మీకు క్లియర్గా నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.